మనసు మంచిదైతే ఒక చిన్న పట్టణంలో అక్షయ్ అనే యువకుడు ఉండేవాడు. చదువు పూర్తిచేసి ఉద్యోగం వెతుకుతున్నాడు. చేతిలో డిగ్రీ ఉన్నా హృదయంలో మాత్రం ఒక చిన్న సందేహం ఉండేది. మనస్సు మంచిదిగా ఉండటం ఈ రోజులలో ఉపయోగమా అన్నది. ఒకరోజు అక్షయ్ బస్టాండ్కి వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధుడు నీళ్ల బాటిల్ పట్టుకుని కష్టంగా నిలబడుతున్నాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అక్షయ్ మాత్రం వెంటనే వెళ్ళి ఆయన్ను కూర్చోబెట్టి నీళ్లు ఇచ్చి బస్సు వచ్చేవరకు దగ్గరే నిలబడ్డాడు. వృద్ధుడు చిరునవ్వు చిందించి, బాబూ, ఈ రోజుల్లో ఇలాంటివాళ్లు చాలా అరుదు. చిన్న సహాయం మాత్రమే సార్. కొద్ది రోజుల తర్వాత అక్షయ్ ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఎదురుగా కూర్చున్న ఇంటర్వ్యూవర్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదే బస్టాండ్లో ఉన్న వృద్ధుడు. ఆయన వెంటనే అక్షయ్ని గుర్తించాడు. ఆ రోజు నువ్వు చూపిన మంచితనం నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటూ మరీ ఎక్కువ ప్రశ్నలు లేకుండానే నీ హృదయమే నీ సర్టిఫికెట్ అని ఉద్యోగమిచ్చేశాడు. అక్షయ్ ఆశ్చర్యపడి అడిగాడు. సార్, ఆ చిన్న సహాయం మీకు అంత ముఖ్యమా? వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు. బాబూ, డిగ్రీ కలవాళ్లు చాలామంది ఉంటారు, కాని మనుషులైన మనుషులు మాత్రం చాలా కొద్దిమంది. ఎవరు చూడకున్నా మంచిగా ఉండడం, అదే నిజమైన విలువ. అక్షయ్ ఆ రోజు పెద్ద పాఠం నేర్చుకున్నాడు. తనలోని మంచితనాన్ని సింపుల్గా ఎలాంటి అహంకారం లేకుండా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు.